25,000 బస్తాలు అనుకో. మనకున్న హెక్టార్ దీనికి 10,600 హెక్టార్. దీన్ని ఎకరాలుగా కన్వర్ట్ చేస్తే సుమారుగా 25,000 ఎకరాలు మన దగ్గర సాగు. మనం ఏమనుకున్నాం, జీరో సీజన్‌లో జీరో అంటే స్టార్టింగ్‌లో ఎంతెయ్యాలి? ఒక్క బస్తా ఎయ్యాలి. అంటే 25,000 ఎకరాలకి ఎంతెయ్యాలి? ఎన్ని అవసరం? 25,000 బస్తాలు. నా దగ్గర ఉందెంత? 25,000 ఉంది. అస్సలు గ్యాప్ లేదు. దాన్ని పక్కన పెట్టి ఇన్ని రోజులు నేను ఒక 4,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఇచ్చేసిన. అర్థమైందా? ఇక అది కనుక చూసుకుంటే అదొక దాదాపు 1,00,000 బస్తాలు. అర్థమైంది కదా? ఆల్రెడీ వెళ్ళిపోయింది రైతులకి. రెండోది ఇప్పటికిప్పుడు అందరూ కూడా నా ఎకరానికి ఒకటి ఇయ్యమంటే ఇయ్యడానికి నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది. ఈ రోజు కూడా ఉంది. సో దీన్ని బట్టి మన జిల్లాలో కొరత అనేది లేదు. మీరన్నట్టు మదనపల్లిలో 10 టన్నులు ఉంటే నాకు రాజమండ్రిలో 30 టన్నులు. కావాలంటే అది ఇటు పెట్టుకుంటా. లేదా ఇప్పుడు వచ్చే 400 స్టాక్ కావాలంటే ఇటు పెట్టుకుంటా. కాబట్టి జిల్లాలో రిక్వైర్మెంట్ అనేది ఎనఫ్ ఉంది. ఇచ్చింది వదిలే. ఇప్పుడు ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి ఉంది. కాబట్టి మీకు ఇంత లాజికల్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు రేపు పొద్దున వాళ్ళు ఏమైనా మాట్లాడినా కన్ఫ్యూజన్ కూడా మీరు నన్ను ఎట్లా క్వశ్చన్లు అడిగిర్రో ఆ డిస్టర్బ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మీరు ఇట్లా క్వశ్చన్లు అడగాలని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నా. సో దిస్ ఇస్ వాట్ మై ఎక్స్ప్లెనేషన్. మీరు బాగా ఇది నా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. నిజమే కొన్ని అన్ఈవెన్ ఫోర్సెస్ ఉంటాయి. గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవాలని మరీ కూడగట్టుకొని మరి చేసే ప్రచారాలు ఉంటాయి. రైతులకు మెసేజ్లు పంపడం, రెచ్చగొట్టడం, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము, ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. అట్లాంటివి రాకుండా మీకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇస్తున్నాం. ప్రతిరోజు కూడా మీకు ఈ టేబుల్ ఇస్తాం. ఓకే, దయచేసి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎంత క్షుణ్ణంగా ఆలోచించండి. సింపుల్గా చెప్పండి, ఆనరబుల్ సీఎం గారు లాస్ట్ 5 డేస్లో 4 టైమ్స్ మాతోని డీసీ అండ్ టీసీ తీసుకున్నారు. ఈ రోజు కూడా తీసుకున్నారు. జస్ట్ ఫర్ ఫెర్టిలైజర్ ఇష్యూ. అంటే మన జిల్లాలో లేదు, బట్ మిగతా అన్ని జిల్లాల్లో ఏమన్నా అటు ఇటు ఉన్నా కూడా చెప్పడానికి. సప్లైస్ కూడా చాలా పెంచారు. ఎంత క్షుణ్ణంగా పనిచేస్తున్నారంటే ఇప్పుడు మనకు వేరే దగ్గరికి పోవడానికి ఒక వెజల్ వచ్చింది కాకినాడ పోర్టుకి. ఆ వెజల్లో మన కోట లేదు. అయినప్పటికీ కూడా మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి అందులో కూడా ఒక 30,000 టన్నులు మన రాష్ట్రానికి కేటాయించుకునేలాగా చర్యలు తీసుకుంటుంది. అంటే అంత క్షుణ్ణంగా అంత బాగా మనము పనిచేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి ఇదే విషయాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి గట్టి సమాధానంగా మీరు కూడా అడగాలని మనసు